శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర కార్తీక బహుళ ఏకాదశి శుక్రవారం. ఈరోజు ఏకాదశి ఉదయం 7:13 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఈరోజు చిత్తా నక్షత్రం ఉదయం 6:45 వరకు ఉంది, తదుపరి స్వాతి. ఈరోజు మనం పరిశీలించినట్లయితే ఏకాదశి అంటే 11, 2 చంద్రుడి అధిపతి, శుక్రవారం శుక్రుడి అధిపతి, 7:13 తదుపరి ద్వాదశి అంటే 12, 3 గురుడి అధిపతి. చిత్త నక్షత్రం కుజమహాదశిలో మొదలవుతుంది కాబట్టి కుజుడి అధిపతి. 6:40 తదుపరి వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రాహు మహాదశిలో మొదలవుతుంది కాబట్టి రాహు అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే చంద్రుడు, శుక్రుడు, గురుడు, కుజుడు, రాహు కలయిక. ఇక్కడ గురు శుక్రులకు విరోధం ఉంది. అందువలన గురుడికి సంబంధించిన రంగంలో ఉన్నవాడికి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు సంబంధించిన రంగాలు అనగా కళారంగంలో ఉన్నవాడు కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన కానీ, సౌందర్య సాధనాలు క్రయ విక్రయాలు చేసిన కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే అక్కడ కుజరాహులు కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దండనాధికారం కలిగిన డిపార్ట్మెంట్లు అనగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉంటూ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటూ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉంటూ కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా మనం పరిశీలించినట్టయితే ఈరోజు డిసెంబర్ 11 శుక్రవారం. 11 అంటే 2 చంద్రుడి అధిపతి, శుక్రవారం శుక్రుడి అధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా చంద్రుడికి సంబంధించిన రంగాలనగా సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంఖ్యాశాస్త్రీత్యా కూడా శుక్రుడు సంబంధించిన రంగాల్లో ఉండడానికి శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మోత్తోద్యానం మనం పరిశీలించినట్లయితే ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం 12:02 లాగైతే 1:37 వరకు ఉంది. అలాగే దుర్మోత్తం ఉదయం 8:34 లాగైతే 9:18 వరకు కూడా దుర్మోత్తం ఇవ్వడం జరిగింది. మరలా తిరిగి దుర్మోత్తం మధ్యాహ్నం 12:15 లాగైతే 1 వరకు కూడా దుర్మోత్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి చిత్త, స్వాతి నక్షత్రాలు ఎవరికి రావాలని కోరుతుందో మనం పరిశీలించినట్లయితే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి చిత్త, స్వాతి అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా, జ్యోతిశాస్త్రీత్యా శుక్రబలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు శుక్రవారం అవడం చేత అమ్మవారిని, జగన్మాతని ఆరాధించిన, అమ్మవారికి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు శుక్రవారం, అందువలన లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా ధవళ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు శుక్రవారం, శుక్రబలం ప్రబలంగా ఉంది. అందువలన శుక్రుడు సుక్షేత్రాలు అనేటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. దాని ద్వారా వీళ్ళకి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు మిత్రక్షేత్రాలు అనేటువంటి మేష, వృశ్చిక, మకర, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకు కూడా ఇప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే శుక్రుడికి మరొక మిత్రక్షేత్రం అనేటువంటి మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ఆదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి చదువులో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం ఈరోజు కలుగుతుంది. అలాగే శుక్రుడికి శత్రుక్షేత్రాలు అనేటువంటి రవి అంటే సింహ, మేన, ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గోలాల మామిడాడ.